హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తరుణి. రీసెంట్గా సంబటూరులోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయానికి అయితే వచ్చేసానండి. ఈ దేవాలయ స్థల పురాణం వచ్చేసి కడప జిల్లా కమలాపురం మండలం సంబటూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం అయితే ఉందండి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం మహాభారతంలోని అభిమన్యుని మనవడైనటువంటి జనమేజయ మహారాజుల వారు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం ఉందండి ఇక్కడ. అలాగే చోళరాజులు కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు స్థల పురాణంలో ఉందండి. చాలా ప్రసిద్ధమైన శైవ క్షేత్రం అండి ఈ సంబటూరు చెన్నకేశవ స్వామి దేవాలయం అయితే. 1992 నుంచి ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయానికైతే వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటివి నిర్వహిస్తున్నారండి. ఈనాటికి 33వ వార్షిక బ్రహ్మోత్సవం అండి. చూస్తున్నారు కదా ఈ చక్కని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వచ్చి దర్శించుకోండి. స్వామివారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. స్వామివారి గుడి పక్కనే అమ్మవారి గుడిని అయితే పునర్నిర్మాణం చేస్తున్నారు. గర్భాలయంలోకి అయితే ప్రవేశిద్దాము. ఈ ఆలయమునకైతే 5 మండపాలు అనేటివి ఉన్నాయండి. 5 మండపాలు దాటుకొని వస్తే ఆ సంబటూరు చెన్నకేశవ స్వామిని అయితే కనులారా వీక్షించుకోవచ్చండి. స్వామివారి ఆలయానికి ముందున్న భాగంలో ఆళ్వార్లు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు అయితే ఇక్కడే ఉందండి. ఆలయం నిర్మించినాక అమ్మవారిని అయితే అక్కడ ప్రతిష్ఠ చేస్తారండి. సంబటూరు చక్కని చిరునవ్వుల స్వామి మా శ్రీ చెన్నకేశవ స్వామిని అయితే కనులారా వీక్షించండి. ఇక బయటకు వచ్చేస్తే కళ్యాణానికి రెడీ అయిపోయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను అయితే చూసేయండి. వీడియో గిన నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.